హాయ్ అండి, ఎలాగున్నారండి? బాగున్నారండి? ఈరోజు మనము పులస చేప పులుసు ఎలా వండుకోవాలో చూద్దాము. ఇలా దీనికోసమని మేము ఈ పులస చేప పులుసు వండుకోవడమని చిన్న ఉల్లిపాయలు తెచ్చుకున్నామండి. పెద్ద ఉల్లిపాయలు అయితే తీపి వచ్చేస్తుందని అప్పుడు మన పెద్దవాళ్ళు అయితే ఇలా చిన్న ఉల్లిపాయలు ఒలుసుకొని ఇలా రోట్లో దంచుకుని సంధికాయలు అంటారు కదండి, ఆ సంధికాయల మీద మసాలా నూరుకునేవారు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే సంధికాయల మీద మసాలా నూరి ఆ తర్వాత ఉల్లిపాయలు అలా దంచుకునేవారు అనమాట. ఇలా చిన్న ఉల్లిపాయలు ఇలా నేను రోట్లో దంచుకున్నాను. ఇలా దీన్ని మట్టి పాత్రలో వండుకుంటే ఈ పులస చేప పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మట్టి పాత్ర పెట్టుకుని గానుగ నూనెతో వండుకుంటున్నాను. అంటే నువ్వుల నూనె వేసుకుని మనము రోట్లో దంచుకున్న ఉల్లిపాయ కూడా వేసుకుని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకోవాలి. దీనికోసము మసాలా కోసమని ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, అల్లము తీసుకున్నానంతే. దానికి ప్రత్యేకంగా మసాలా ఏమీ వేయక్కర్లేదు. ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసేవాళ్ళు అయితే మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఈ పులుసు చేప ఫ్లేవరే టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా టేస్ట్ ఫ్లేవర్ ఏమి అక్కర్లేదు, చాలా బాగుంటుంది పులుసు చేప పులుసు. అయితే సంతానోత్పత్తి కోసము ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి సుదూర ప్రాంతాల నుండి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయటండి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుందంట. ఆ సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయంటండి. సముద్రం నుండి గోదావరి వరద నీటిలోకి ఎదురీదడం వల్ల ఈ చేపలకు అమోఘమైన రుచి వస్తుందంట. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచి మారి పులసగా మారుతుందంటండి. ఇప్పుడు మనము ఉల్లిపాయ వేపుకున్న తర్వాత మనము రెడీ చేసుకున్న ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, అల్లం మసాలా పేస్ట్ని మిక్సీలో మెత్తగా ఆడుకుని అది పచ్చివాసన లేకుండా ఆయిల్ పైకి తేలి వరకు మనం వేపుకొని పసుపు, కారం వేసి కలుపుకొని చింతపండు దీనికి సరిపడగా నేను ఒక పెద్ద సైజు బత్తాకాయ సైజు ఉంటుంది కదండి, ఆ సైజు చింతపండు అయితే నానబెట్టుకుని గిన్నె నిండా చింతపండు గుజ్జు తీసుకుని ఒక చింతపండు గుజ్జు, ఒక గిన్నె నీళ్ళు, ఒక గిన్నె వాటర్ వేసుకున్నాను. దీన్ని మరుగు పెట్టిన తర్వాత మనం ఇందులో ఇలాగ పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకుని వేసుకున్నాను. బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటే ఈ పులుసులో ఉడికిన బెండకాయ ముక్కలు చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనము శుభ్రంగా రెడీ చేసుకున్న పులస చేప ముక్కలు కూడా ఇందులో వేసుకుందాము. ఇలా మరుగు పడుతున్నప్పుడు ఈ చేప ముక్కలు, బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీరుకులు నాట్లు పెట్టుకొని వేసుకోవాలి. నేను ఇది కూర వండడం 4:30కి మొదలు పెట్టానండి. మొదలు పెడితే 5:30కి ఇలా మరుగు పడటం మొదలెట్టింది. 5:30 నుంచి 6:30, 6:30 నుంచి 7:30, 7:30 నుంచి 8:30 ఇలా సిమ్లో పెట్టుకుని మరిగించుకున్నానండి. ఇలా మరగడం వల్ల పులస చేపలో ఉండే ముళ్ళులు కూడా కరిగిపోతాయి అన్నమాట. చాలా చాలా ముళ్ళులు ఉంటాయండి పులస చేపలో. ఇలా మరగడం వల్ల ఈ పులుసుకి రుచి కూడా పెరుగుతుంది. మేము ముందు రోజు సాయంత్రం వండుకున్నామండి, మన్నాడు మధ్యాహ్నం తినడానికి బాగుంటుందని. ముందుగా నేను పచ్చడి పైన నూనె కూడా తీసుకుని ఉంచుకున్నానండి. దీంట్లో మరి అది పచ్చడి మీద నూనె ఎప్పుడు వేసానంటే 3/4 గంట సేపు మరిగిన తర్వాత మూత తీసుకుని ఈ పచ్చడి మీద నూనె వేసుకుంటున్నాను. ఈ నూనె లేకపోతే వెన్నపూసన వేసుకోవచ్చు, మీగడ వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. మేము ప్రతి సంవత్సరము ఈ పులస చేప వండుకుంటామండి. చాలా చాలా బాగుంటుంది. ముందు రోజే వండేసుకుంటాము మర్నాడు మధ్యాహ్నం తినడం కోసమని. ఇది కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి లభిస్తాయంట. మా ఆయన గారు కూడా ధవళేశ్వరం వెళ్ళి ప్రత్యేకంగా ఈ చేపలు కొని తెచ్చారండి. ఫైనల్గా పైనుంచి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ పులస చేపల పులుసు రెడీ అయిపోయిందండి. పుస్తులమ్మైనా పులస తినాలంటారు కదండి. ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి వండుకొని తినండి. కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఎవరికైనా ముఖ్యమైన వారు కలవడానికి వెళ్ళేటప్పుడు ఈ పులస చేప పులుసు పెట్టుకుని వెళ్ళేవారంట. చాలా చాలా